ఈరోజు ప్రియ బిడ్డ, దేవుణ్ణి నీ బిడ్డలు విశ్వసించాలని నువ్వు ప్రార్థన చేయాలి. విశ్వాసం ఎట్లా కలుగుతుంది అంటే, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు వినాలి, వాక్యం వినాలి, వాక్యం వినాలి. వాక్యం వింటూ 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 ఉన్నప్పుడు ఆ వాక్యం పట్ల మనకు విశ్వాసం వస్తుంది ప్రియులారా. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును అని బైబిల్ స్పష్టం చేస్తుంది. అది క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. చూడండి, కొంతమంది అంటారు కదా, వీడు చెప్పుడు మాటలు విని చెడిపోయాడు అంటారు. అంటే ఆ మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి వాస్తవం కాకపోయినా వాస్తవం నమ్ముతారు వాళ్ళు. మరి ప్రియ బిడ్డ, వాస్తవమైన మాటల్ని మనం నమ్మితే మన జీవితం ఎట్లా మార్చబడుతుంది. ఈరోజు ప్రియ తల్లి, నీ బిడ్డకు అసలు రక్షణనే లేదా, అయితే వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రక్షణ అంటే ఈ అన్ని డైమెన్షన్స్లో నీ బిడ్డని దేవుడు రక్షిస్తాడు. నీ బిడ్డలందరినీ దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ కొన్ని సందర్భాలు ఎట్లంటే, వాళ్ళు పడిపోతుంటారు, ముందులాగా దేవుణ్ణిలో ఉండకుండా వాళ్ళు పడిపోతున్న ఒక స్థితిలో ఉంటారు. అప్పుడు మనం ప్రార్థన చేయాలి.